వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, యోగా సాధన అనేది ఏ కాలానికి చెందినది? ఆప్షన్ 1 వేదకాలము, ఆప్షన్ 2 పురాణాల కాలము, ఆప్షన్ 3 ఇతిహాస కాలము, ఆప్షన్ 4 నాగరికత కాలము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 వేదకాలము. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏ ముద్ర మీ పట్ల మరియు ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది? ఆప్షన్ 1 బ్రహ్మముద్ర, ఆప్షన్ 2 చిన్మయ ముద్ర, ఆప్షన్ 3 అశ్విని ముద్ర, ఆప్షన్ 4 అంజలి ముద్ర. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 అంజలి ముద్ర. మరో ప్రశ్న, ప్రారంభంలో వ్యక్తితో సంబంధం కలిగి ఉండి చివరిలో వ్యక్తితో సంబంధం లేని యోగా ఏదో తెలపండి. ఆప్షన్ 1 జ్ఞానయోగా, ఆప్షన్ 2 భక్తి యోగా, ఆప్షన్ 3 కర్మయోగా, ఆప్షన్ 4 రాజయోగా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 భక్తి యోగా. మరో ప్రశ్న, యోగా అనే పదము సంస్కృత పదమైన యూజ్ అనే పదం నుండి ఉద్భవించినది. అయితే యూజ్ అనే పదానికి అర్థాన్ని తెలపండి. ఈ ప్రశ్న డిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 ఐక్యము, ఆప్షన్ 2 నియంత్రణ, ఆప్షన్ 3 అనుసంధానము, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 పైవన్నీ. మరో ప్రశ్న, జాతీయ పాఠశాల స్థాయి యోగాసన పోటీలలో ఆసనం యొక్క ఖచ్చితమైన భంగిమకు కేటాయించే మార్కులు ఎన్ని? ఆప్షన్ 1 2 మార్కులు, ఆప్షన్ 2 3 మార్కులు, ఆప్షన్ 3 4 మార్కులు, ఆప్షన్ 4 5 మార్కులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 4 మార్కులు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.